ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వారలారా, నిస్సీ కల్వరీ మినిస్ట్రీస్ ద్వారా ఆత్మీయ ప్రసంగాలు వీక్షిస్తూ వింటూ ఆత్మీయంగా మీరెంతగానో బలపడుచున్నారని మీరు తెలియచేస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఈ పూట దేవుని దివ్యమైనటువంటి జీవం కలిగినటువంటి మాటలు వినటానికి ఎంతో ప్రభు కృప చూపారు. లేఖనాల్లోనికి వెళ్ళి లేఖన ధ్యానం చేద్దాము. ప్రియమైన వారలారా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు, పరిశుద్ధ పౌలు గారు రోమీయులకి రాసిన పత్రికలో 10వ అధ్యాయం నందు 11వ వచనంలో ఈ విధంగా తెలియచేస్తున్నాడు. దయచేసి లేఖనాన్ని బహుశ్రద్ధగా మీరు ఆలకించాలని, వినాలని, లేఖన భాగాలు హృదయంలో భద్రపరుచుకోవాలని, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అనే సంగతిని మరవకుండా ఈ జీవవాక్యం ద్వారా, ఈ శక్తి కలిగిన వాక్యం ద్వారా మీకును మీ కుటుంబాలకి శ్రేష్టమైనటువంటి దీవెన సమృద్ధి కలగాలనే ఒక ఆశతోటి ఈ లేఖనాన్ని మీ మధ్యకు తీసుకొస్తున్నాను. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాలు ఉన్న వారందరూ తెరిచి చక్కగా లేఖన ధ్యానాన్ని చేయండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. ఏమనగా ఆయన యందు విశ్వాసము ఉంచువారు ఎవ్వరును సిగ్గుపడరని లేఖనము చెప్పుచున్నది. పౌలు గారు కూడా బాగా లేఖన పరిశీలన చేసి మన పితరుల కాలం నుంచి కూడా దేవుడు తన ప్రత్యక్షతల ద్వారా ఏ విధంగా తన పరిశుద్ధ సంఘానికి తెలియపరుస్తూ వస్తున్నారో దాన్ని చక్కగా చదివిన వారై ఈ విధంగా వివరిస్తున్నారు. విశ్వాసం ఉంచేవారు ఎవ్వరూ సిగ్గుపడరని లేఖనం చెబుతుంది అని దైవజనుడు అంటున్నాడు. నేను చెప్తున్నాను అనుకుంటున్నారేమో మీరు. ఆ పరిశుద్ధాత్ముడు రాయించినటువంటి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఉన్న లేఖనం చెబుతుంది ఇది. కనుక ఈ సంగతిని మీరు బహుశ్రద్ధగా జాగ్రత్తగా పరిశీలించాలని కోరుకుంటున్నాడు. 9వ అధ్యాయంలో కూడా, అదే రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో కూడా 33వ వచనంలో చూస్తే ఆయన యందు విశ్వాసము ఉంచువారు సిగ్గుపరచబడరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సృష్టికర్త అయినటువంటి దేవుని యందు, యేసుక్రీస్తు ప్రభులు వారైనటువంటి దేవుని యందు ఆ యొక్క నమ్మిక ఉంచిన వారు, విశ్వాసం ఉంచిన వారు ఎన్నడూ సిగ్గుపడరు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల యందు విశ్వాసం ఉంచి, మనుషులను నమ్ముకుని, మనుషులను విశ్వసించి ఎన్నో మారులు, లెక్కకు మించిన మారులు సిగ్గుపడిపోయాం.
కనుక ఈ రోజుని నీవు క్రైస్తవుడవు క్రైస్తవురాలు అయ్యుండి క్రమమైనటువంటి సంఘ పద్ధతిలో సంఘ క్రమంలో నడిపించబడుతున్నటువంటి నీవు ఇంకా సంపూర్ణముగా ప్రభువుని మీద విశ్వాసముతో ఆనుకోలేదేమో, విశ్వాసముతో దేవుని మీద ఆధారపడలేదేమో, విశ్వాసముతోటి నమ్మకంతో దేవుని యందు ఆశ పెట్టుకోలేదేమో. దేవుని యందు ఆశ పెట్టుకుని ఆనుకొని ఆధారపడిన వారిని ఆయన ఎన్నడూ సిగ్గుపరచడు, పూర్ణ శాంతి కలవానిగా చేస్తారని వాక్యం ప్రవక్త ద్వారా మాట్లాడిన వాక్యం మనకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లేఖనాన్ని బట్టి చక్కగా మనము కొంచెం శ్రద్ధ కలిగి ఆ నిజమైనటువంటి దేవుడు ఆశిస్తున్నంత మేరకు విశ్వాసము, దేవుడు ఆశిస్తున్నంత నమ్మకము, ప్రజలను నమ్మించడానికో సంఘాన్ని నమ్మించడానికో కాదు. కానీ ప్రియమైన వారలారా, ఈ లేఖనాన్ని జాగ్రత్తగా విని ఇదిగో ఇంతవరకు విశ్వాసముతోటి నీవు ఆయన యందు సాగటలేదేమో, సిగ్గుపడిపోతున్నావేమో. ఈ రోజున దేవుడు మరలా నిన్ను ప్రేమించి నీ యందు మరలా జాలిపడి నీ కుటుంబం పట్ల నీ పట్ల మరలా ఒకసారి జాలిపడి నీ కుటుంబాన్ని కట్టాలి, నీ కుటుంబాన్ని బాగు చేయాలి, నీ కుటుంబ వ్యవస్థనంతటిని కూడా ఒక చక్కటి క్రమమైన స్థితిలో పెట్టాలి. నీ చుట్టూ ఉన్నవారు చూసి ఇదిగో నమ్ముకుంటే ఇలాంటి దేవుని నమ్ముకుని పూజిస్తే ఇలాంటి పూజ, దేవుని పూజ చెయ్యాలి, ఇలాంటి సన్నిధానానికి వెళ్ళాలి అని నలుగురు చెప్పుకునేటట్లుగా నిన్ను చేయాలన్నదే దేవుని ఆశ. నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ మినిస్ట్రీ ద్వారా మీరు అనేకమైన ఆత్మీయ ప్రసంగాలు వింటూ ఉన్నారు, బలపడుచూ ఉన్నారు. ఆత్మీయమైన ఆశీర్వాదాలు, ఆత్మీయమైన దీవెనలు, ఆత్మీయమైన మేలులు మీరు అనుభవిస్తున్నారని మీరు తెలియపరుస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ పూట కూడా అదే నిష్టతోటి, అదే భక్తితోటి, అదే శ్రద్ధతోటి మీరు జాగ్రత్తగా ఈ వాక్యాన్ని పరిశీలించాలని కోరుకుంటున్నాను. మరొకసారి ఆ వాక్యాన్ని విందాము. రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనాన్ని, ఆయన యందు అనగా ఆయనంటే ఎవరు? ఆయనంటే సృష్టికర్త. ఈ సృష్టినంతటిని నీ కొరకు నా కొరకు సృజించినవాడు, సృష్టి యావత్తుని, ఈ ప్రకృతిని అంతటిని ఆయన నోటి మాట చొప్పున అనగా వాక్యము చొప్పున ఆయన సృజించినటువంటి దేవుడు. కనుక ఆయన యందు విశ్వాసము ఉంచువారు ఎవ్వరునూ సిగ్గుపడరని లేఖనము చెప్పుచున్నది. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ తెలిసిన సంగతే, ఈ గ్రంథములోని ఒక అక్షరము కూడా పొల్లిపోదు అని ప్రభువారు చెప్పిన మాటని జ్ఞాపకానికి తెచ్చుకోండి. ఇది అక్షరాలతో వ్రాయబడినటువంటి గ్రంథమే అయినా అక్షయమైన గ్రంథం, పరిశుద్ధమైన వేద గ్రంథము, గ్రంథరాజ్యం, గ్రంథములలో కల్లా శ్రేష్టమైన గ్రంథం, పరిశుద్ధాత్మ దేవుని చేత వ్రాయించబడినటువంటి గ్రంథం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఆయన యందు ఎలాంటి విశ్వాసాన్ని పెట్టుకుని నీవు ఇంతవరకు భక్తి జీవితాన్ని చేస్తూ ఉన్నావో, సాగిపోతూ ఉన్నావో జ్ఞాపకం తెచ్చుకో. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ మేలును ఆశించే, నీ కుటుంబాన్ని చక్కగా కట్టాలని, నీ కుటుంబాన్ని చక్కగా బాగుపరచాలని, మంచి మార్గంలో నీ కుటుంబాన్ని నిన్ను నడిపించాలని ప్రభు యొక్క ఉద్దేశము, ప్రభు యొక్క ప్రేమ అటువంటిది. నిన్ను బహుగా ప్రేమిస్తున్న దేవుడు, నీ కుటుంబాన్ని బహుగా ప్రేమిస్తున్న దేవుడు ఈ పూట నీతో మాట్లాడుతున్నాడు. మరి ఆ సృష్టికర్త మాటల్ని నువ్వు శ్రద్ధగా ఆలకిస్తావా? ఆ సృష్టికర్త నీతోటి నేరుగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఆయన మాటలను కాస్తంత సమయము దేవునికి, సృష్టికర్తకు కొంత సమయాన్ని అప్పగించి శ్రద్ధగా నీవు ఏకాగ్రతతోటి ఆయన మాటలు ఆలకించు. హృదయములో స్థిరపరుచుకో, మనస్సులో స్థిరపరుచుకో. నిశ్చయముగా నీవు అనేక మారులు సిగ్గుపడిపోతున్నవేమో, అనేక పరిస్థితుల్లో, అనేక సందర్భాల్లో నీ చుట్టూ ఉన్న సమాజం మధ్యన, నీ చుట్టూ ఉన్నటువంటి ప్రజల మధ్యన, నీ చుట్టూ ఉన్నటువంటి జనుల మధ్యన అనేక మారులు
నీ స్థితిగతులు బాగోక, నీ పరిస్థితులు బాగోక సిగ్గుపడవలసిన స్థితి, తల వంచుకోవలసిన స్థితి, తలదించుకోవలసిన స్థితి ఏర్పడిందేమో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. అది రానివ్వను అంటున్నాడు నా ప్రభు. ఇక మీదట నీ జీవితంలో, నీ కుటుంబంలో అది రాదు అని చెబుతున్నాడు. సృష్టికర్త మాటల్ని కాస్త మనము మనస్సు పెట్టి హృదయపూర్వకంగా శ్రద్ధగా ఆలకించాలి. చూడండి, ఇరుగు పొరుగు వారు చెప్పిన మాటలు, వాళ్ళు చెప్పిన మాటలు, వీళ్ళు చెప్పిన మాటలు మరి వింటారే, వాటి వల్ల ఏదైనా ప్రయోజనం కలిగిందా? మరి ఎందుకని సృష్టికర్త నీకు చక్కగా కొన్ని జాగ్రత్తలు చెబుతూ ఉంటే ఎందుకు వినవు నువ్వు? ఆ వినకపోవటం వల్లే కదా నువ్వు నష్టాన్ని తెచ్చుకుంటున్నావు. ఆ వినకపోవటం వల్లే కదా నీకు అనేక కష్టాలు వస్తున్నాయి. నేను ప్రభువుని నమ్ముకున్నానని నలుగురికి చెప్పుకోవడానికైనా ఆ దేవుని సంపూర్ణమైన ఆశీర్వాదము చూడాలి కదా. అందుకని ఈ పూట నా ప్రభు చెప్తున్నాడు, నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ ఇదిగో నా మీద విశ్వాసము సంపూర్ణంగా పెట్టావా? విశ్వాసము అంటే ఆయన ఆశించినంత మేరకు విశ్వాసము, ఆయన ఆశించిన విశ్వాసము మనలో ఉండాలి. దేవాది దేవుడు ఆశించిన నమ్మకము మనలో ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని ఆ మాటలు కాదు, లేఖనం చెప్తుంది. ఈ రోజుని చక్కగా వినండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో విన్నారు కదా, దేవుని యందు విశ్వాసముంచు ఎవరునూ సిగ్గుపడరు. నోవహు కుటుంబము సిగ్గుపడ్డారా? ఎవరు సిగ్గుపడ్డారు? నోవహు కానీ, నోవహు కుటుంబం కానీ సిగ్గుపడ్డారా? లేక ఆ కాలము ప్రజలు, ఆ తరము ప్రజలు సిగ్గుపడ్డారా? నోవహు కాలంలోని, నోవహు తరములో ఉన్నటువంటి ప్రజలు సిగ్గుపడ్డారా? ఆ ఉగ్రత, ఆ ఉపద్రవము, ఆ భయంకరమైనటువంటి జలప్రళయము వచ్చిన నాడు ఎవరు సిగ్గుపడ్డారు, ఎవరు సిగ్గుపడకుండా ఉన్నారు? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ వాడలోనికి విశ్వాసము చేత అది వరకును చూడని సంగతులను దేవుని చేత బోధించబడి విశ్వాసము చేత, అది విశ్వాసము, నోవహులో ఉన్న విశ్వాసము మనలో ఉండాలి. నోవహు కుటుంబ సభ్యుల్లో ఉన్న విశ్వాసము మనలో ఉండాలి. సిగ్గుపడనివుడైనా నోవహు కుటుంబము సిగ్గుపడలేదు ప్రియులారా. పెద్ద ఉపద్రవం వచ్చి పడింది, పెద్ద ఆపద వచ్చి పడింది, పెద్ద జలప్రళయం వచ్చి పడింది. సిగ్గుపడింది ఎవరు? నోవహు తరములో ఉన్నటువంటి ఆ కాలపు ప్రజలు, దేవుని సువార్తని వినని ప్రజలు, నోవహు చెప్పిన సువార్తని వినని ప్రజలు, వారు సిగ్గుపడ్డారు. నోవహు సిగ్గుపడలే. నోవహు విశ్వాసము సిగ్గుపడకుండా చేసింది. ఈరోజు నీ జ్ఞాపకానికి తెచ్చుకో. ఎన్నో పర్యాయాలు మనము ఆ నోవహు గురించి ఇలాగా అనేక విషయాల గురించి వింటున్నాము. అవగాహన లేక హృదయంలో వాటిని ముద్రించుకోవలసింది బదులు ఈ లోక సంగతులన్నీ హృదయంలో పెట్టుకుంటున్నారే, ఈ లోకముచ్చట్లన్నీ బాగా గుర్తుంటున్నాయే. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు నీ జ్ఞాపకానికి తెచ్చుకో. ఆ మహా ఉపద్రవములో, ఆ మహాజల ప్రళయంలో నోవహు కానీ, నోవహు కుటుంబ సభ్యులు కానీ సిగ్గుపడలేదు. వాళ్ళు తల ఎత్తుకుని చక్కగా టీవీగా ఓడలో కూర్చున్నారు వాళ్ళు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి పక్షముగా ప్రభు నిలిచాడు. వారి విశ్వాసము అంత గొప్పది. ఒక రోజున ఇలాంటి ప్రళయం వస్తుంది, దాని కొరకు మనం భక్తి చేయాలి. ఒకరోజు ఇలాంటి ఉపద్రవం వస్తుంది, ఒకరోజు ఉగ్రత వస్తుంది. దినములు మంచివి కాదు, దినములు చెడ్డవి. పాపము బాగా విస్తరిల్లిపోయింది, దౌర్జన్యాలు బాగా విస్తరిల్లిపోయినాయి, అవినీతి అక్రమాలు బాగా పెచ్చు పెరిగిపోయినాయి. ఇటువంటి దినముల్లో మరి నీవు ఎలా ఉన్నావో, నీ విశ్వాసం ఎలా ఉందో, పేరుకు మాత్రమే విశ్వాసిగా లేక దేవుడు ఆశించిన విశ్వాసిగా? దేవుడు ఆశించిన విశ్వాసి నోవహులాగా నీవు కూడా నోవహులా ఉన్నటువంటి ఆ విశ్వాసపు అనుభవాలు, ఆ విశ్వాసపు క్రియలు నోవహులో ఉన్నట్లుగా నీలో కూడా ఉంటే నా ప్రభు చెప్తున్నాడు, నిన్ను పరచడు. వాక్యము పవిత్రమైనది, శక్తి కలిగినది. లేఖనాలు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అవి సత్యము. అవి లేఖనం అంటే సత్యము నెరవేరకుండా ఉండదు.
దేవుని శక్తి వాక్యం అంటే నెరవేరకుండా ఉండదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, అబ్రహాము సిగ్గుపడ్డా లేక లోతు కుటుంబము సిగ్గుపడిందా? ఎవరు సిగ్గుపడ్డారు? ఆలోచించండి. లోతు కుటుంబము సిగ్గుపడి తలదించుకోవలసిన స్థితిలోకి వచ్చారు. అబ్రహాము సిగ్గుని, అబ్రహాము లజ్జని, అబ్రహాము యొక్క అవమానాలన్నిటినీ ప్రభువారు తీసుకున్నారు. అవమానము అంతా కూడా ప్రభువు తీసేసుకున్నాడు. సిగ్గుపడలేదు. అబ్రహాము సిగ్గుపడలే, అబ్రహాము కుటుంబం సిగ్గుపడలే. లోతు సిగ్గుపడ్డాడు, లోతు కుటుంబం సిగ్గుపడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహాములో ఉన్న విశ్వాసం, అబ్రహాము కుటుంబ సభ్యుల్లో ఉన్న విశ్వాసం నీలోని, నీ కుటుంబ సభ్యుల్లోని ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. నేను విశ్వాసిని అని పేరు పెట్టుకుని నువ్వు ఆ పేరుకు మాత్రమే విశ్వాసిలాగా సాగిపోతున్నావేమో. ఈరోజు నువ్వు పరీక్షించుకో. ఎన్నాళ్ళు మట్టుకు నీవు ఆ నామకార్థ క్రైస్తవమయంలో ఉంటావు? ఎన్నాళ్ళ మట్టుకు ఆ సత్యము లేని చోట ఎన్నాళ్ళ మట్టుకు, ఎన్ని సంవత్సరాల మట్టుకు తిరుగుతావు అక్కడ? సత్యము బోధించబడిన చోట, నీవు చేస్తున్నటువంటి తప్పుని ఖండించని చోట, ఖండితమైన బోధ లేని చోట, వాక్యముతోటి నీకు ఉదక స్నానము చేయించని చోట ఎన్నాళ్ళు ఉంటావు? నిన్ను పొగిడే చోట ఎన్నాళ్ళు ఉంటావు? ఎన్నాళ్ళు కూర్చుంటావు? నిన్ను పొగుడుతూ, నిన్ను ఘనపరుస్తూ, నిన్ను కీర్తిస్తూ, నిన్ను హెచ్చిస్తూ ఉండే చోట ఎన్నాళ్ళు ఉంటావు? ప్రభు హెచ్చించాలి కానీ మనుషులు హెచ్చించే చోట నువ్వు ఎన్నాళ్ళు ఉన్నా? మనుషులు హెచ్చించే స్థలములో, మనుషులు హెచ్చించే సంఘములో, ఘనపరిచే సంఘములో, నీకు భజన చేసే సంఘములో నువ్వు ఎంతకాలము భక్తి చేసినా అనేక సందర్భాల్లో నీవు సిగ్గుపడుతున్నావు అని నువ్వు పరిశీలించుకో. ప్రభు నీతో నేరుగా మాట్లాడుతున్నాడు. నీవు, నీ కుటుంబము అనేక సందర్భాల్లో సిగ్గుపడిపోతున్నారు. తలదించుకోవలసి వస్తుంది. అవమానము దిగమింగుకుని తట్టుకోలేనటువంటి అవమానం తెచ్చుకుంటున్నావు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, కాస్త జ్ఞానముగా దేవుని జ్ఞానముతోటి ఆలోచించు. లోక జ్ఞానాన్ని కొంతసేపు దాన్ని తొలగించుకో. దేవుని జ్ఞానంతో ఆలోచించు. అబ్రహాము సిగ్గుపడలేదు, అబ్రహాము కుటుంబం సిగ్గుపడలేదు. నా దేవుడు కోరుకుంటున్నాడు అబ్రహాము లాంటి విశ్వాసము, అబ్రహాము లాంటి భక్తి, అబ్రహాము లాంటి నమ్మకము, అబ్రహాము లాంటి ఆ భయము, భక్తి నీలో ఉండాలి అని కోరుకుంటున్నాడు. అలాగ ఉన్ననాడు నిశ్చయముగా నీవు సిగ్గుపడవలసిన అవసరం రాదు. ఏ ప్రజల మధ్యన నువ్వు సిగ్గుపడ్డావో, ఏ ప్రజల మధ్యన తలదించుకున్నావో, ఏ ప్రజల మధ్యన అవమానము నీకు కలిగిందో, అదే ప్రజల మధ్యన నిన్ను సిగ్గుపడకుండా నువ్వు తల ఎత్తుకుని తిరిగేవానిగా, నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతని నీకు దేవుడు ఇచ్చే దేవుడు. ఆయన వాగ్దానం చేశాడు నీ కొరకే. వాగ్దానములన్నీ నీ కొరకే. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ కొరకు, నీ కుటుంబం కొరకే దేవుడు వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలు ఎంతవరకు నీ జీవితంలో నెరవేరుతున్నాయి? ఆ వాగ్దాన ఫలములు ఎంతవరకు నీ జీవితంలో కనపడుతున్నాయి, నీ కుటుంబంలో కనపడుతున్నాయి? ఇస్సాకు సిగ్గుపడ్డా? ఫిలిస్తీయులైనటువంటి గెరారు వాసులు రాజైన అబీమెలెకు సిగ్గుపడ్డా? లేక ఆ గెరారుని పరిపాలిస్తున్నటువంటి ఆ ప్రాంత రాజైన అబీమెలెకు సిగ్గుపడ్డా? ఎవరు సిగ్గుపడ్డారు? ఇస్సాకు కుటుంబము చక్కగా తల ఎత్తుకుని నిలబడ్డారు. వాళ్ళే సిగ్గుపడ్డారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, వాక్యమును వింటున్నాము అంటే కాదు, దాన్ని గ్రహించాలి, దాని లోతుని ఎరగాలి, దాని మర్మాన్ని ఎరగాలి, వాక్యాన్ని పట్టుకోవాలి. వాక్యం ప్రకారముగా నడవటానికే వాక్యాన్ని బోధిస్తున్నాడు దేవుడు. విని విడిచిపెట్టడానికి వాక్యం ఎన్నడూ ఆయన బోధించలేదు. వినాలి, వాక్యానుసారముగా నీవు నడవటానికి తీర్మానం చేసుకుని నడవాలి. అలాగ జీవించారు వాళ్ళు. వారి విశ్వాసం అంత గొప్పది. ఇస్సాకు విశ్వాసము ముందు, విశ్వాసం యొక్క నమ్మకం ముందు ఎవరు సిగ్గుపడ్డారు అంటే, ఇస్సాకుని పదే పదే సిగ్గుపరచాలని చూశారు కదా, ఇస్సాకుని పదే పదే అవమానపరచాలని చూశారు కదా. ఆ ఫిలిస్తీయులైనటువంటి గెరారు నివాసులు, ఆ ప్రాంతమును పరిపాలిస్తున్న రాజైన అబీమెలెకు, వారు సిగ్గుపడ్డారు, వారు తలదించుకున్నారు. ఇస్సాకు దగ్గరకు వచ్చి, నీకు దేవుడు తోడై ఉండటం మేము చూసామయ్యా, దేవుడు నీకు తోడై ఉండటం మేము చూసాం,
దేవుడు నిన్ను ఆశీర్వదించడం చూసాం, దేవుడు నిన్ను చక్కగా నడిపిస్తున్న విషయాన్ని మేము చూసాం అని వాళ్ళు వచ్చి నీతోటి మేము సమాధానకరంగా ఉంటాము, మా మీదకి నీ దేవుని యొక్క ఉగ్రత రాకుండా మా గురించి ప్రార్థన చెయ్యి అని వాళ్ళు సిగ్గుపడ్డారు, వాళ్ళు తలదించుకున్నారు. దేవునికి స్తోత్రం. దావీదు సిగ్గుపడ్డాడా? సౌలు సిగ్గుపడ్డాడా? ఎవరు సిగ్గుపడాల్సి వచ్చింది? నా ప్రియ సహోదరి సహోదరుడా, చర్చికి వెళ్ళిపోతున్నాము, ఆదివారాలు ఎన్నో గడిచిపోయినాయి, కొన్ని వందల ఆదివారాలు, వేల ఆదివారాలు, కొన్ని వందల మాసాలు, కొన్ని వేల మాసాలు, అనేకమైన సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఎంతకాలం ఇంకా నామకార్థంలో ఉంటావు? ఎంతకాలం ఇంకా నామకార్థమైన నమ్మకము? ఎంతకాలం ఇంకా నామకార్థమైన విశ్వాసము? విడిచిపెట్టు. ఈ వాక్యాన్ని వింటున్న సహోదరి సహోదరుడా, వెంటనే నామకార్థాన్ని విడిచిపెట్టు. కుండ బద్దలు కొట్టినట్లుగా ఎక్కడైతే సత్యము ప్రకటించబడుతుందో, ఒక వ్యక్తిని క్రమములో నడిపించడానికి ఏ సంఘము, ఏ సేవకుడు ప్రయాసపడుతున్నాడో, దేవుని ఎదుట నీ ఆత్మను నిలబెట్టాలని, నీ కుటుంబాన్ని నిలబెట్టాలని, ఈ భూలోకములో జీవించినంత కాలము సర్వ సమృద్ధికరమైన పరిస్థితిలో ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు, దీవెనలు సమృద్ధిగా నీకు, నీ కుటుంబానికి ఉండాలని ఉపవాసములుండి మోకాళ్ళు వేసి ప్రభు దగ్గర అనునిత్యము పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతూ ప్రార్థన ధూపం, నీ కొరకు ప్రార్థన ధూపం వేస్తున్నటువంటి సత్యమును ప్రకటించే చోట, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జీతాలకి సేవ చేసే చోట నీలో ఉన్నటువంటి పొరపాట్లను, నీలో ఉన్న అపరాధాలను బహిరంగంగా వారు వాక్యం ద్వారా ప్రకటించేటటువంటి దమ్ము ధైర్యం లేని వారు జీతాలు తీసుకునే సేవకులు. జీతమునకు మాత్రమే సేవకుడు అతడు, ఆత్మకు సేవకుడు కాదు. జీతభత్యాల కొరకు, పొట్టకూటి కొరకు బ్రతికేవాడు. సత్యమును చక్కగా అందరికీ విడమర్చి చెప్పి పాపమంతా కూడా బద్దలగొట్టగలిగేటటువంటి నిర్మోహమాటంగా, మోహమాటము లేకుండా వాక్యాన్ని బోధించే చోటని ఉండాలి. అప్పుడే నీ ఆత్మీయ స్థితి సరిచేయబడద్ది. నీలో ఉన్న లోపాలన్నీ సరిచేయబడతాయి, నీలో ఉన్న తప్పిదాలన్నీ సరిచేయబడతాయి, నీలో ఉన్న పొరపాట్లన్నీ సరిచేయబడతాయి. నీలో ఉన్న అల్ప విశ్వాసము కాస్త సంపూర్ణమైనటువంటి విశ్వాసముగా, ప్రగాఢమైన విశ్వాసముగా, పరిపూర్ణమైన విశ్వాసముగా, దృఢమైన విశ్వాసముగా మార్చబడద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ క్షేమం కోరే ప్రభు మాట్లాడుతున్నాడు నీతోటి. నీవు క్షీణించుకుపోక మునిపే, నీవు హరించుకుపోక మునిపే, నీకున్నవన్నీ తుడిచిపెట్టుకుని పోక మునిపే, నువ్వు క్షేమంగా ఉన్నప్పుడే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సరిదిద్దుకో, సరిచేసుకో బిడ్డ. దావీదు సిగ్గుపడ్డాడా? సౌలు సిగ్గుపడ్డాడా? ఆలోచించు. దావీదు కొన్న విశ్వాసంతో దావీదు మీదకి ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని ప్రమాదాలు వచ్చినా, ఎంతమంది శత్రువులు లేసినా, ఎన్ని అవమానాలు కలిగినా తల ఎత్తుకోగలిగినటువంటి ఒక ఆత్మీయ స్థితి దావీదుకు కలిగింది. సిగ్గుపడ్డవాడు సౌలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే సిగ్గుపడ్డాడా? ఫరో సిగ్గుపడ్డాడా? మోషే సిగ్గుపడ్డాడా? కోరాహు సిగ్గుపడ్డాడా? మోషేని ఎదిరించినటువంటి సంఘములో ఉండి, మోషే చేత నడిపించబడుతున్న సంఘములో ఉండి నడిపిస్తున్నటువంటి నాయకుడిని, దేవుని చేత ఏర్పరచబడిన మోషేని, దేవుని పిలుపు చేత, దేవుని యొక్క ఎన్నిక చేయబడినటువంటి మోషేకి, అదే మోషే సంఘములో ఉండి మోషేకి తిరుగుబాటు. మోషే నువ్వేనంటి సేవ చేసేది, నేను చేయగలను అన్నాడు. ఎవరు సిగ్గుపడ్డారు? మోషే సిగ్గుపడ్డాడా? కోరాహు సిగ్గుపడ్డాడా? ఐగుప్తు దేశంలో ఫరో సిగ్గుపడ్డాడా? మోషే సిగ్గుపడ్డాడా? మోషేలో ఉన్నటువంటి విశ్వాసము అచంచలమైన విశ్వాసము.
మోషేలో ఉన్నటువంటి నమ్మకము బహు గొప్ప నమ్మకము, బహు గొప్ప నమ్మకము. అందుకనే ఈ రోజుని పరిశుద్ధాత్మ దేవుడు ప్రస్తావిస్తున్నాడు. అందుకనే ఈ యొక్క భక్తుల చరిత్రని నీ మధ్యకు తీసుకొస్తున్నాడు, నీ ముందుకు తీసుకొస్తున్నాడు. వాళ్ళ విశ్వాసము చాలా గొప్పది, వాళ్ళ విశ్వాసము చాలా దృఢమైనది. అల్ప విశ్వాసము కాదు. అల్ప విశ్వాసము ప్రతిసారి సిగ్గుపరుస్తూనే ఉంటుంది. నామకార్థ విశ్వాసము ప్రతిసారి సిగ్గుపరుస్తూనే ఉంటుంది. నీ జీవితంలో ఎన్నిసార్లు సిగ్గుపడిపోయావో అనేకుల ముందు, అనేకులు నవ్వుకునేటట్లుగా, అనేకులు హేళన చేసేటట్లుగా, అనేకులు అపహాస్యం చేసేటట్లుగా నిన్ను, నీ కుటుంబాన్ని చూసి ఎన్నిసార్లు నువ్వు సిగ్గుపడిపోయావో జ్ఞాపకం తెచ్చుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోషువ సిగ్గుపడ్డాడా? యెరికో రాజు సిగ్గుపడ్డాడా? సేవకు పిలిచి నాయకత్వాన్ని అప్పగించిన, దేవుని చేత నాయకత్వం పొందినటువంటి యెహోషువ సిగ్గుపడ్డాడా? యెరికో రాజు సిగ్గుపడ్డాడా? జ్ఞాపకం తెచ్చుకో. ప్రేమైన దేవుని బిడ్డ, ఈ రోజున అనేక భక్తులను నీ ముందుకు తీసుకొస్తున్నాడు. ప్రభు నిన్ను ప్రేమించాడు. అటువంటి విశ్వాసంలోనికి నువ్వు రావాలి, అటువంటి భక్తి జీవితంలోనికి రావాలి, అటువంటి ప్రార్థన జీవితంలోనికి రావాలి, అటువంటి ఆరాధన జీవితంలోనికి రావాలి. దేవుడు ఆత్మ కనుక దేవుని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. నీ సంఘములో అలాంటి శక్తివంతమైన అభిషేకపు స్తుతి ఆరాధన, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన నీ సంఘంలో ఉందా? శక్తివంతమైన అభిషేకపు స్తుతి ఆరాధన ఉండాలి. ఆ ఆరాధన ద్వారా నువ్వు బలపడతావు. నీలో ఉన్న బలహీనతలు తొలగిపోతాయి, నీలో ఉన్నటువంటి అవిశ్వాసం తొలగిపోతుంది, నీలో ఉన్న అనుమానాలు అపోహలు తొలగిపోతాయి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సంపూర్ణంగా అభిషేకిస్తాడు, శక్తితో నింపుతాడు. ఒక నూతన ధైర్యము, ఒక నూతన నిరీక్షణ కలుగుద్ది. అపోస్తుల యొక్క ఉపదేశ క్రమములో ధైర్యంగా, దేనికి భయపడకుండా ధైర్యంగా, నేను ధైర్యంగా బోధిస్తే ఆ మాట నీకు తగిలి ఎక్కడ నువ్వు ఇవ్వవలసిన కానుక ఇవ్వకుండా ఎక్కడ సంఘానికి మానేస్తావో అని భయం కొంతమందికి. భయం గుప్పెట్లో సేవ చేస్తున్నారు. నువ్వు అక్కడ ఎంతకాలం ఉన్నా, అటువంటి చోట్ల ఎన్ని సంవత్సరాలు గడిపినా చూసావుగా. గ్రంథంలోని 38 ఏళ్ళు ఉన్నాడంట ఒకడు. 38 ఏళ్ళు. పైగా ఎక్కడ? బెతెస్దా 38 ఏళ్ళు బెతెస్దా సంఘంలో ఉన్నాడు. ఏమైంది? ప్రధాన కాపరి, ప్రధాన అపోస్తలుడైన ప్రభువారు కనికరింతే కానీ పని అవ్వలేదు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఆయన యందు సంపూర్ణమైన విశ్వాసము, పరిపూర్ణమైన విశ్వాసము, దేవాది దేవుడు ఆశిస్తున్నంత విశ్వాసము, కోరుకుంటున్నంత విశ్వాసము, ఆ భక్తి జీవితం నీలో ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకనే ఈ లేఖనాన్ని దగ్గరికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రూతు సిగ్గుపడిందా? తన తోటికోడలైనటువంటి వార్ప సిగ్గుపడిందా? ఎవరు సిగ్గుపడ్డారు? రూతు గ్రంథములో, లేఖనములో చూస్తున్నాము కదా. రూతు సిగ్గుపడిందా? రూతు యొక్క తోటికోడలైనటువంటి వార్ప సిగ్గుపడిందా? ఎవరు సిగ్గుపడ్డారు? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నాము. రూతు ఎంత గొప్ప కార్యము రూతు పట్ల దేవుడు చేశాడు అని వినేస్తున్నాము, విడిచిపెడుతున్నాం, వెళ్ళిపోతున్నాం. ఈ రోజుని ఆ రూతుకున్న విశ్వాసం నీలో ఉందా? రూతు ఏమంది తన అత్తగారితోటి? నీ దేవుడే నా దేవుడు, నీకున్న విశ్వాసమే నాకున్న విశ్వాసం, నీ భక్తే నా భక్తి, నీ ఆరాధన, నీవు చేస్తున్న ఆరాధన నేను చేయాలనుకుంటున్నా, నాకు ఆరాధన కావాలి. అది నువ్వు చేసే ఆరాధనే నాకు ఆరాధన కావాలి. నువ్వు కొలిచే దేవుడు నాకు దేవుడు అవ్వాలి. నువ్వు విశ్వసించేటటువంటి విశ్వాసమే నేను విశ్వసించాలి. నీ నమ్మకమే నా నమ్మకం, నీ భక్తే నా భక్తి, నువ్వు చేసే ప్రార్థనే నా ప్రార్థన.
ఎంత గొప్ప విశ్వాసం అండి, ఎంత గొప్ప విశ్వాసము. రిక్తురాలు అంటే ఏమీ లేదు, ఒట్టి చేతులతో ఉన్నటువంటి అత్తగారితోటి ఏ కోడలైనా అడుగులేస్తుందా? ఒట్టి చేతులతో ఉంది నయోమి, వట్టి చేతులతో సమస్తాన్ని కోల్పోయింది, వట్టి చేతులతో ఉంది. తన్ను తానే పోషించుకోలేదు, తన్ను తానే పోషించుకోలేని స్థితిలో ఉంది రూతు. నయోమి తన అత్తగారితోటి రూత్ అంటుంది, భర్తను కోల్పోయినటువంటి రూత్ అంటుంది, నీతో నేను వస్తాను, నీ దేవుణ్ణి కలుస్తాను, నీ దేవుణ్ణి కొలుస్తాను, నీ దేవుడి మీదే విశ్వాసముతోటి నేను అడుగులు వేస్తాను. ఏమయ్యింది? రూతు సిగ్గుపడిందా? రూతు తోటికోడలైనటువంటి వార్ప సిగ్గుపడిందా? ఈరోజు నీ జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా. రూతులో ఉన్న విశ్వాసాన్ని బట్టి, రూతులో ఉన్న నమ్మకాన్ని బట్టి రూతు సిగ్గునందకుండెను. రూతు సిగ్గుపడలేదు, తల ఎత్తుకుంది, తల ఎత్తుకుని తిరిగింది, ధైర్యంగా ఉంది, చరిత్రకెక్కింది, సుచరిత్రకెక్కింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ స్వరూపినికి స్తోత్రమయ్యా తండ్రి. నాయన ఇంతవరకు దైవ సేవకులు చెప్పిన వాక్యం నిమిత్తం ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి వాక్యం ధ్యానించుకుంటూ ఆ వాక్యానుసారం ప్రతి ఒక్కరూ నడవటానికి కృప చూపబడుచున్నాను. వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో దేవా తండ్రి వాక్యానుసారంగా ప్రతి ఒక్కరూ నడవటానికి కృప చూపి సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.